టాటా కంపెనీ కార్ ప్రైజెస్ పెంచబోతుందని అనౌన్స్ చేసి మనకి పుణ్యం చేసిందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మారుతి వాళ్ళు అనౌన్స్ చేశారు ఫస్ట్ అనౌన్స్మెంట్ 2025లో. వాళ్ళు ఏం చెప్పారంటే మేము కార్ ప్రైస్ 4% హైక్ చేయబోతున్నాం అని చెప్పారనమాట. దాని తర్వాత మారుతి, మహీంద్రా, టాటా, కియా వీళ్ళందరూ కూడా 3% వరకు హైక్ చేశారు. అండ్ ఈసారి టాటా వాళ్ళు ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి వీళ్ళు కాకపోతే ఏం చెప్పారంటే 0.5% మాత్రమే హైక్ చేస్తున్నాం అని చెప్పారు. సో టాటా వాళ్ళు ఇండైరెక్ట్గా ఒక స్టాండర్డ్ సెట్ చేసినట్టు అనిపించింది, ఒక లెవెల్. సో 0.5% అంటే మిగతా ఇప్పుడు మారుతి, హుండై, కియా అండ్ మహీంద్రా వీరు కొంచెం ఆలోచనలో పడే అవకాశం ఉంది. సో టాటా వాళ్ళు ఓన్లీ 0.5% పెంచారు. మనం ఎక్కువ పెంచితే మన కార్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ పెరిగిపోతాయి కదా అని ఆలోచించి వీళ్ళు కూడా ఎక్కువ పెంచకుండా 0.5, 1, 2% లోపలే పెంచితే కనుక డెఫినెట్లీ ఇది అందరికీ బెనిఫిటే అనమాట. సో ఏమంటారంటే గుడ్ న్యూస్ కాదు కానీ బ్యాడ్ న్యూస్లో కొంచెం గుడ్ న్యూస్ అనుకోవచ్చేమో. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే కనుక ఫాలో చేయండి.